మన హిందూపురం ఒక చరిత్రకు శ్రీకారం చుడుతుందనేటువంటి దానికి అద్దం పట్టేలా ఈ ఎన్నికలు ఈరోజు మన ముందు రాబోతున్నాయి. కాబట్టి ఈసారి ఎన్నికల్లో అగ్గిపెట్టి గుర్తు మీద ఓటు వేసి ఏ వ్యక్తి మనకు 5 ఏళ్ళు ఇక్కడ ఉంటారు, ఏ వ్యక్తి 5 ఏళ్ళు మనకు చెప్పింది చెప్పినట్టు చేస్తారు అని మీరు నమ్మి ఓటు వేస్తే ఖచ్చితంగా ఈ రెండూ కూడా హిందూపురానికి సాకారం అవుతుంది. రాబోయే భవిష్యత్తు, రాబోయే తరం ఈ హిందూపురం ఈ ఓటర్లందరినీ గుర్తుపెట్టుకోండి. రాబోయే తరాన్ని మనం తృప్తిగా ఉంచాలి అని అంటే వాళ్ళు మనల్ని తిట్టుకోకూడదంటే ఇప్పుడు మీరు వేసే ఓటు కూడా ఒక అర్హులైనటువంటి వ్యక్తికి వేయండి. నాలో అర్హత అంటారా, ఈరోజు నేను విడుదల చేస్తున్నా నా మేనిఫెస్టోని. మీరు చూస్తారు, దాన్ని చూసి దానికి తగ్గట్టుగా మీరు నేను మీడియా వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే మీరు కూడా ఓటర్లే కాబట్టి మీ ఓటు కూడా రేపు భవిష్యత్ తరాన్ని గుర్తుపెట్టుకుని వేయండి. అలాగనే మనం మీడియా తరపున ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే 2000కి ఓటేస్తే భవిష్యత్తు తరం శూన్యం, 20 ఏళ్ళు శూన్యం అయిపోతుంది. అంతేకాదు నేను ఒక ప్రశ్న కూడా వేశాను నిన్న నా దగ్గరున్న వాళ్ళల్లో. ఇక్కడ సైకిల్ గుర్తుని గెలిపించారనుకోండి, రాష్ట్రంలో వేరే ప్రభుత్వం వచ్చిందనుకోండి, మరో 5 ఏళ్ళు శూన్యం. లేదా ఇక్కడ ఫ్యాన్ గుర్తు గెలిపించారు, రాష్ట్రంలో ప్రభుత్వం వేరే గుర్తుతోటి వచ్చిందనుకోండి, అక్కడ శూన్యం. లేదా అదే గుర్తుతో గెలిపించిన వ్యక్తుల వల్ల కూడా మనకేం అభివృద్ధి కలగలేదు. కానీ ఈసారి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపిస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా నిలదీసే హక్కు నాకుంది, నిలదీసే దమ్ము నాకుంది, దానికోసం ఉద్యమించే శ్రమ నా చేతుల్లో ఉంది. హిందూపురం కోసం చెమటోడుస్తా, హిందూపురం కోసం నేను నిలబడతా, అడ్డంగా నిలబడతాను. హిందూపురం అభివృద్ధి కోసం నా సమస్తాన్ని విడిచిపెట్టి ఇక్కడున్న తల్లుల్ని, తండ్రుల్ని, అన్నల్ని, తమ్ముళ్ళని, అవ్వల్ని, తాతల్ని, అక్కల్ని, చెల్లెల్ని అందరినీ కూడా వాళ్ళు సంతృప్తి పడేలా కులాలకి మతాలకు అతీతంగా ఒక అద్భుతమైన వ్యవస్థని మనం ఈ ప్రపంచానికి చూపిద్దాం, ఈ దేశానికి చూపిద్దాం. అట్లీస్ట్ ఈ రాష్ట్రానికి ఒక ఎగ్జాంపుల్ చూపిద్దాం. హిందూపురంలో డబ్బుకు అమ్ముడు పోకుండా ఈ హిందూపురం ఒక స్వతంత్ర అభ్యర్థిని, ఒక కాషాయం కట్టొచ్చినటువంటి ఒక వ్యక్తిని గెలిపించుకుంది. చూడండి మా పాలన ఎలా ఉందో అని హిందూపురం ఒక ఉదాహరణగా ఈ రాష్ట్రంలో ఉండే 174 నియోజకవర్గాలకి ఒక ఆదర్శప్రాయంగా నిలబెట్టి చూపించగలం. కాబట్టి ఈరోజు నా మేనిఫెస్టోని నేను విడుదల చేస్తున్నాను మీ అందరి సమక్షంలో. జై హో హిందూపురం, జైతు భారతం. హిందూపురం అభివృద్ధికి సప్తపది 60 నెలల్లో 7 అంచెల ప్రణాళిక. మొట్టమొదటిది మనం మొదలుపెట్టింది గణేష సరోవరం. హిందూపురంలో సుమారు 350 వినాయక మండపాలు పెట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలో తెలియక నేను వెళ్ళి చూస్తే అవన్నీ అలా పడేస్తున్నాయి. అది కూడా ఈ ఊరికి మంచిది కాదు. అందుకనే దైవము యొక్క దోషం ఉండకూడదు కాబట్టి అది ఎంత ఖర్చైనా ఒక సుందరవనంగా, ఒక మంచి ఈ నిమజ్జనానికి పనికొచ్చే గణేష సరోవరం పేరిట దాన్ని పునరుద్ధరణ చేస్తాము. అలాగే వైద్యాలయం, నేను హాస్పిటల్ కూడా సందర్శించడం జరిగింది, మీడియా బృందంతో వెళ్ళడం జరిగింది. ఈరోజు హాస్పిటల్ యొక్క పరిస్థితి ఏంటంటే మొన్న నేను వెళ్ళినప్పుడే తెలిసింది, ఆ రోజే 3 రోజులు కరెంటు లేక ఒక పేషెంట్ చనిపోయారని. అలాగనే ఎంఆర్ఐ చేసేటువంటి పరికరాలు కూడా లేవు. డాక్టర్లు కూడా ఆ హాస్పిటల్లో రోజుకి 800 మంది వస్తున్నారు సుమారుగా, వాళ్ళు చెప్పింది ఓపీ అవుట్ పేషెంట్స్. కానీ ఉండేది ఒకే డాక్టర్, ఇంకొక డాక్టర్ హెల్ప్ తీసుకుని చేస్తున్నారు. కాబట్టి వసతులు లేవు, సదుపాయాలు లేవు, సౌకర్యాలు లేవు, పరికరాలు లేవు. కాబట్టి వీటన్నిటినీ మొట్టమొదట గెలిచొచ్చిన తర్వాత దాని మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే జబ్బొచ్చి ఏమండి మేము ఇప్పుడే గెలిచాం, ఒక 3 నెలల తర్వాత చూస్తామంటే కాదు. గెలిచిన మరుక్షణం నా మీద బాధ్యత ఉంటుంది. కాబట్టి తక్షణమే నేను ఇమ్మీడియట్గా హాస్పిటల్ మీదనే పడబోతున్నాను. ఆ హాస్పిటల్ని ఎంత అద్భుతంగా తయారు చేయాలో ఒక సత్యసాయిబాబా గారు తలుచుకుంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేయగలిగారు, ఒక వ్యక్తి చేశారు. అలాంటిది ప్రభుత్వం ఎందుకు చేయలేదు? ఇక రెండోది విద్యాలయం. మనం ఇక్కడ ఈ సుమారు హిందూపురం అసెంబ్లీ ప్రాంతంలో మినిమం 10,000 మంది ప్రతి సంవత్సరం చదువుకునేదానికి అప్గ్రేడ్ అవుతున్నటువంటి విద్యార్థుల్లో డిగ్రీ కళాశాల లేకపోవడం ఇంకా మనకు శోచనీయం. మన హిందూపురం అభివృద్ధి అయిందని మనం అనుకుంటున్నాం.
డిగ్రీ చదవడానికి పిల్లలకు అవకాశాలు లేవు, ఇంటర్ కూడా సరైనటువంటి వస్తువులు లేవు. కాబట్టి అలాగనే హాస్టల్స్ చూస్తే బీసీ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్స్ చూస్తే ఘోరంగా ఉంది. సరైన దానికి ఒక మెయింటెనెన్స్ లేదు, సరైనటువంటి సదుపాయాలు లేవు. ఇవన్నీ నేను తిరుగుతాను, ఇక్కడ ప్రతి హాస్టల్ వెళ్తాను, భోజనాల దగ్గరికి వెళ్తాను, వాళ్ళ రూములు చెక్ చేస్తాను, టాయిలెట్లకు వెళ్తాను, బాత్రూమ్లకు వెళ్తాను. కాబట్టి నేనేమనుకుంటానంటే ఆ టాయిలెట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ నేను కానీ వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుందా? లేదు కదా. కాబట్టి మనం వెళ్ళాలంటే ఎలా ఉండాలో ఆ పిల్లలు కూడా అలానే ఉంచాలనేటువంటి భావన తీసుకొస్తాను. కాబట్టి వైద్యాలయం కానీ విద్యాలయం విషయంలో నేను పూర్తిగా బద్ధుడై ఉన్నాను. ఇక 4వ అంశం నేతకు చేయూత. ఇది నాకు 7 అంచెల కార్యక్రమంలో 4వ అంశం. మనకి ఇక్కడ వీవర్స్ కమ్యూనిటీ ఉంది, దేవాంగులు ఎంతోమంది ఇక్కడ చీరలు తయారు చేస్తున్నారు. కానీ దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో కంచికి వెళ్ళాలి, లేకపోతే ఇంకో చోటికి వెళ్ళాలి. వాళ్ళు చేసిన దానికంటే కూడా అధిక ఖర్చు, అధిక శ్రమ, కాలం వ్యర్థం, తర్వాత వాళ్ళకి బాడీకి కూడా శరీరం కూడా పరిశ్రమ. ఇవన్నీ కాకుండా ఇక్కడే ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసి ఇక్కడున్న నేతలకి ఏ రకమైన ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేసి ఈ చీరలకి సరైనటువంటి నాణ్యమైనటువంటి వాళ్ళకి లాభం వస్తుందో నేతలకి, అది ఏర్పాటు చేసేటువంటి ప్రణాళిక ఒకటి తీసుకున్నాం. ఇక 5వది ఏంటనంటే సుందరపురం హిందూపురం. అంటే ఈరోజు మన హిందూపురంలోకి వస్తే ఎక్కడ పడితే అక్కడ దుమ్ము ధూళి, సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. ఊరు చూస్తే ఏదో కట్టడాలు విరిగిపోయింది పడిపోయింది కాకుండా, హిందూపురం రైల్వే స్టేషన్ ఉంటే ట్రైన్లో దిగి కొత్త వ్యక్తి వస్తే, లేదా బస్సులో దిగి ఒక కొత్త వ్యక్తి వస్తే, నా అభిప్రాయం హిందూపురం రాగానే ఆ పేరుకు తగ్గట్టుగా ఇక్కడ ఆధ్యాత్మిక శోభతో, ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో, రోడ్లు కానీ, ఆ మున్సిపాలిటీలు కానీ, డ్రైనేజీలు కానీ, మంచి మంచి పార్కులు కూడా ఇక్కడ లేవు. పిల్లలు ఆడుకోవాలన్నా, లేదు పెద్దలు వెళ్ళి దాంట్లో హాయిగా కూర్చోవాలన్నా, ఇంట్లోనే కూర్చోలేక ప్రశాంతంగా కూర్చోవాలన్నా ఉద్యానవనాలు లేవు. మంచి లైటింగ్ ఫెసిలిటీ కూడా డెవలప్ చేస్తూ ఊరిని ఒక మంచి అందమైనటువంటి సుందరపురంలాగా మార్చాలి. లేపాక్షి కళలకు సాక్షి. ఈరోజు మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే లేపాక్షి కూడా ఒక అద్భుతమైనటువంటి కళాఖండం. కానీ దాన్ని ఎవ్వరూ ఇప్పటిదాకా పట్టించుకోవట్లేదు. ఇన్నిసార్లు ఓట్లేసాం, గెలిపించాం. నేను ఆ లేపాక్షికి వెళ్ళినప్పుడల్లా ఆ రాళ్ళన్నీ అరిగిపోతున్నాయి, కరిగిపోతున్నాయి, ఏడుస్తున్నట్టు భావన కలిగింది. సో ఖచ్చితంగా నా సంకల్పం ఏంటంటే, ఆనాడు ఏ అద్భుతమైనటువంటి దృశ్యంతో, దార్శనికతతో ఆ లేపాక్షిని అద్భుతంగా డెవలప్ చేశారో, ఆ లేపాక్షిని కనుక నేను డెవలప్ చేయగలిగితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా వచ్చి వెళ్ళారు కాబట్టి, నేను కనుక చేయగలిగితే లేపాక్షి మండలంలో 15,000 కుటుంబాలకు అద్భుతమైన ఉపాధి ఏర్పడుతుంది. నేను తిరుపతిలో వకుళామాత ఆలయం అని ఒకటి ఉంది, మీ అందరూ గమనించవచ్చు. దాని మీద పెద్ద ఉద్యమమే చేశాం, కోర్టులో వేశాను, చాలా ఇబ్బందులు పడ్డాను. ఆఖరికి గెలిచిన తర్వాత అక్కడ రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఆ కొండనంతా కొడుతుంటే నేను చెప్పాను, మీరు కొట్టకండి, కొట్టి బతకడం కాదు కట్టి బతుకుదామని నేర్పాను వాళ్ళకి. వాళ్ళు నా వెంట ఆలోచించారు, సంకోచించారు. ఈయన ఏదో చెప్తున్నారబ్బా, ఏమిటో ఈయన పూర్తిగా ఉంటారో ఉండరో అని అనుమానించారు. కానీ చివరిదాకా నేను నిలబడ్డ తర్వాత, ఆలయం వచ్చిన తర్వాత, అది ఇప్పుడు బంగారు తాపడంతో అద్భుతమైన ఆలయం అయిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళకి నేను చెప్పాను అప్పుడే, మీరు భూమి ఉంటే అమ్ముకోకండి, అరెకరం ఉన్నవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ఈరోజు వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారు. ఒక్కటి బాగుపడితే ఆ ఊరు బాగుపడుతుందని, ఆ ఒక్కటి బాగుపరిచేటువంటి సంకల్పనాలో ఆ లేపాక్షిని ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి సందర్శనీయ క్షేత్రంగా మార్చాలి. ఒక పిల్గ్రిమ్ సెంటర్గా, ఒక టూరిజం సెంటర్గా, అలాగనే ఒక టెంపుల్ టూరిజంగా, దాని వెనక ఒక చారిత్రాత్మకమైన హిస్టారికల్ టూరిజంగా, అన్ని రకాలుగా దాన్ని మార్చగలిగేటువంటి దార్శనికత నాలో ఉంది. 15,000 కుటుంబాలు అంటే 15,000 ఇంటూ నలుగురు నేసుకున్న 60,000 మంది హాయిగా బతికేయచ్చు దాని మీద, ఏ కులమైనా ఏ మతమైనా సరే. అలాగనే నాలెడ్జ్ హబ్ 7వది. మనందరికీ తెలుసు, రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో దీనికి ఒక 10,000 ఎకరాలు కేటాయించారు. ఈరోజు అది తగ్గిపోయి 8,000 చిల్లరకు వచ్చేసిందని విన్నాను నేను. కాబట్టి అది కాకుండా ఆ 10,000 ఎకరాలు ఉంచినట్లయితే, నా ఆలోచన ఏంటనంటే అక్కడ ఒక యూనివర్సిటీకి కూడా 10,000 ఎకరాలు అద్భుతమైన అవకాశం, లేదా ఒక ఐఐటి సంస్థ తీసుకురావచ్చు. కాబట్టి సప్తపది పేరిట ఈ 7 అంచుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగనే ఒక 9 సంకల్పాలతో ఈ ఊరిలో అందరికీ ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొనాలి. దానికి ఒక 9 సంకల్పాలు తీసుకొచ్చాను. హిందూపురం ప్రగతికి నవ సంకల్పాలని.
ప్రభుత్వం తరపు చేసినా లేకపోయినా మీ పేరిట ఈ ఊరిలో హిందూపురంలో 40,000 గడపలకి 1 లీటరు 10 పైసలు చొప్పున 4 రూపాయలకి 40 లీటర్ల నీళ్లు తాగునీరు ప్రతి గడపకి సరఫరా చేసేలాగా దాని పేరు శివగంగా అనే పేరుతోటి దాన్ని ప్రతి ఇంటికి అందించే ఏర్పాట్లు చేయడానికి ఒక సంకల్పం తీసుకున్నాం. అలాగే ప్రతి ఇంటికి మనం నిష్పాక్షికమైన పాలన అంటే ఈరోజు ఒక పార్టీ గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో వేరే పార్టీ వచ్చిందనుకోండి, ఈ పథకాల విషయంలో కానీ వాళ్ళకి ఇచ్చే దాంట్లో కానీ వీడు నాకు ఓటేయలేదు వాడు వీడుకోలేదు ఎన్ని గొడవలు గందరగోళాలు చిల్లరమల్లర రాజకీయాలు ఉంటాయి. కానీ అర్హులైన వాళ్ళు దీనివల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా కాకుండా హిందూపురంలో స్వతంత్ర అభ్యర్థిగా నేను గెలిస్తే నేను పార్టీ లేదు కాబట్టి ప్రతి వ్యక్తి అర్హులైన ప్రతి వ్యక్తికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే వాళ్ళు అధికారంలోకి వస్తారో వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలని యథాతథంగా 100కి 100 పాళ్ళు ఒక్క అవినీతి లేకుండా వాళ్ళు ఏ వ్యవస్థ పెట్టుకోనివ్వండి ఆ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఇంటికి ఆ పథకం అందుతుందా లేదా అని ప్రత్యక్షంగా నేను నా వ్యవస్థ ద్వారా కనుక్కొని అర్హులైన వాళ్ళందరికీ ఆ పథకాలు అందేలాగా నేను ఏర్పాటు చేస్తానని ఒక సంకల్పం తీసుకున్నాను. ఇక 3వ సంకల్పం వ్యాపారుల శ్రేయస్సు. ఇక్కడ ప్రధానంగా ఈ హిందూపురం అనేది ఇప్పుడు రేపు నాలెడ్జ్ హబ్ డెవలప్ అయినా లేపాక్షి డెవలప్ అయినా రకరకాల డెవలప్ అయినా వేరు, కానీ ఇప్పుడైతే ప్రస్తుతం వ్యాపారవేత్తల మీదనే ఇదొక ఆదాయంతో నడుస్తూ ఉంది. కాబట్టి ఈ వ్యాపారస్తుల నిమిత్తంగా చిన్న వ్యాపారులు కానీ తోపుడు బళ్ళు పెట్టుకున్న చిన్న చిన్న పళ్ళ వ్యాపారం కానీ లేకపోతే పెద్ద హోటళ్ళు కానీ వేరే వ్యాపారాలు కానీ ఈ వ్యాపారస్తులు ఎవరికీ కూడా ఎవరి వల్ల ఇబ్బందులు కలగకుండా ఈ దందాలు గందాలు లేకుండా వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా వాళ్ళకి ఒక విభాగం ఏర్పాటు చేస్తున్నాం. ఒక సెల్ వ్యాపారస్తుల శ్రేయస్సుకు ఒక సెల్. వాళ్ళకి ఏ కంప్లైంట్ ఉన్నా ఆ సెల్లో పెడితే ఖచ్చితంగా నేను దాన్ని పరిష్కరించి వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడి వాళ్ళు హాయిగా వ్యాపారం చేసుకునేలాంటి అద్భుతమైనటువంటి ఒక వ్యాపారుల శ్రేయస్సుకి ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది కూడా నా సంకల్పం. ఇక 4వ సంకల్పం సహాయ భృతి. మన హిందూపురంలోనే కాదు హిందూపురం చుట్టుపక్కల చిన్న చిన్న బస్తీల్లో నేను ఇప్పటికీ ఒక 4 బస్తీలకు వెళ్ళాను. అక్కడ చిన్న గుడి కట్టుకుని ఆ ప్రాంతంలో వాళ్ళ స్థాయిలో ధర్మాన్ని చెప్తూ దేవుడికి పూజ చేస్తూ వాళ్ళకు వచ్చిన మంత్రాలతో చేస్తున్నారు. పూజారులు ఎస్సీలో ఉన్నారు, ఎస్టీల్లో ఉన్నారు, బీసీల్లో ఉన్నారు, ఓసీల్లో ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక సహాయ భృతి ప్రతి నెల ఒక 100 గుళ్ళు ఉన్నాయి. ఆ 100 గుళ్ళని నమ్ముకుని ఉన్నవాళ్ళు దాన్ని అమ్ముకొని బతకట్లేదు, వాళ్ళు నమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ళకి తల 3,000 రూపాయల సహాయ భృతి అందించేలాగా, అలాగనే దాంతోపాటు ధూపదీప నైవేద్యాలు కూడా వాళ్ళకి ఇచ్చేలాగా మనం దానికి సంబంధించినటువంటి అగరబత్తీలు నూనె ఒత్తులు ఇవన్నీ మన వైపు నుంచి ఇచ్చేలాగా ఇవి ఏర్పాటు చేసి ఆ దేవాలయాలు బాగుంటే ఎక్కడైతే దేవుడు ప్రశాంతంగా హాయిగా ఉంటే అక్కడ మనుషులు హాయిగా ఉంటామనే సంకల్పంతో ఆ హిందూ సనాతన ధర్మానికి మనం ఆధారంగా ఉంటూ ఈ సహాయ భృతి అనేటువంటి కార్యక్రమాన్ని సంకల్పించాం. ఇక 5వ సంకల్పం సద్భావన వేదిక. హిందూపురంలో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. అయితే నేను ఆలోచించింది ఏంటనంటే ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలి అనంటే మత రంగు పులుముకోకుండా రాజకీయం మతంలోకి ఎంటర్ కాకుండా మతము ఏ మతమైనా వాళ్ళు హాయిగా వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రార్థించుకున్నా పూజలు చేసుకున్నా ఉత్సవాలు జరుపుకున్నా లేకపోతే పండుగలు జరుపుకున్నా ప్రశాంతంగా జరుపుకునేలాగా రాగద్వేషాలకు అతీతంగా హాయైన వాతావరణం ప్రశాంతమైన వాతావరణం ఉండడానికి ఒక ప్రధానమైన ముస్లిం విభాగం నుంచి కొందరిని, హిందువుల విభాగం నుంచి కొందరిని, క్రైస్తవుల విభాగం నుంచి కొందరిని పెట్టి అధికారుల మధ్యలో పెట్టి సద్భావన వేదిక. ఏదైనా ఈ మతాల మధ్యలో సమస్య తలెత్తితే ఎవరి వల్లైనా ఎవరికి అది 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలి. కానీ ఆ మతం పేరు చెప్పి రోడ్డెక్కి రాళ్ళు రువ్వుకోవడం కానీ కొట్లాడుకోవడం కానీ తిట్టుకోవడం కానీ గందరగోళాలు కానీ ఇవి చెయ్యకూడదు. ఎవరినెవరు రెచ్చగొట్టుకోకూడదు. ఒక ప్రశాంతమైన జనజీవన స్రవంతికి మనం అద్దం పట్టేలా హిందూపురం ఉండాలి. అలాంటి ఆదర్శప్రాయమైనటువంటి అంశాన్ని హిందూపురంలో స్థాపించి ఒక ప్రశాంతతకు, ఒక నిజాయితీకి, ఒక సామరస్యానికి వేదికగా ఈ ప్రపంచానికి చూపించే మహాసంకల్పమే సద్భావన వేదిక. ఇక 6వ సంకల్పం సంధ్యా గురుకులాలు. ఇక్కడ పాఠశాలలకు వెళ్తారు పిల్లలు, పాఠశాలలో పాఠాలు నేర్పుతారు. కానీ వాళ్ళ వ్యక్తిత్వ వికాసం కానీ వాళ్ళు ఎలా మసులుకోవాలి, వాళ్ళకి ధర్మం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి,
దేశం అంటే ఏంటి, వాళ్ళ కుటుంబం అంటే ఏంటి, తల్లిదండ్రులు అంటే ఏంటి, ఈ విలువలు లేకుండా కేవలం పుస్తకాలు చదువుకుంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోరు. పుస్తకాల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ యొక్క విలువలు పెరగాలంటే సంధ్యా గురుకులాలని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో, ప్రతి బస్తీలో ఒక సంధ్యా గురుకులం ఏర్పాటు చేస్తాం. ఉచితంగా 2 గంటల పాటు హోంవర్క్ చేయించి, ఆటపాటలు వాళ్ళ చేత చేయించి, వాళ్ళకి దేశం పట్ల, ధర్మం పట్ల ఒక అద్భుతమైనటువంటి అవగాహన కల్పించేటువంటి సంధ్యా గురుకులాలని కూడా ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అలాగనే గోగ్రామం, మనమందరం మర్చిపోయేటువంటిది ఏంటంటే ఈ భూమి గోవు విడదీయరాని సంబంధం. భూమి బాగుపడాలంటే గోమాత వృద్ధి కావాలి. ఈ ప్రాంతంలో గోవుల్ని, దేశవాళీ ఆవుల్ని పెంచి వాటి వల్ల ఉపాధి కానీ, వాటి వల్ల ఆరోగ్యం కానీ, వాటి వల్ల ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులు కానీ తయారు చేసి గోవుల వల్ల ఎంత అద్భుతమైన లాభాలు ఉంటాయో చూపించేలా గోగ్రామం ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తాము. దాని ద్వారా గోవుల యొక్క సంతతి వృద్ధి అవుతుంది, ఈ భూమి సుభిక్షమవుతుంది. ఇక 8వ అంశం నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్. పేరుకి మాత్రమే ఉంది ప్రభుత్వం దగ్గర, కానీ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి ఏ సెక్టార్ లేదు. కాబట్టి ఐటీఐ కానీ, పాలిటెక్నికల్ కానీ ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఇక్కడ ఎక్కడా జరగట్లేదు. వాటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్తో ఒక మంచి విభాగాన్ని ఏర్పాటు చేసి వృత్తి విద్యా నైపుణ్యాలతో కూడుకున్నటువంటి అంశాలని దాన్ని పెంపొందిస్తే ఇక్కడ ఎంతోమందికి మంచి జాబ్స్ వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇక 9వది పారిశ్రామిక క్యాడర్. అంటే ఇక్కడ మనకు పారిశ్రామిక వాడ ఉంది, కానీ ఏదో మొక్కుబడిగా పెట్టేశారు. దానికి వాటర్ ఫెసిలిటీస్ కానీ, లైటింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అలాగనే వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటికి కావలసినటువంటి మౌలికమైన సదుపాయాలు ఇంకా సమగ్రంగా అందలేదు. కాబట్టి పారిశ్రామిక వాడని అద్భుతమైన పారిశ్రామిక వాడగా రూపొందించి దాని ద్వారా ప్రతి ఏటా ఈ హిందూపురం నియోజకవర్గంలో నా వంతుగా ప్రతి ఏటా 2000 చొప్పున 5 ఏళ్లలో 10,000 మంది యువకులకి ఉపాధి కల్పించాలనేటువంటిది నా భావన. అది ఇక్కడ పారిశ్రామిక క్యాడర్లో కావచ్చు, స్వయం ఉపాధి ద్వారా కావచ్చు, లేదా గోగ్రామం ద్వారా కావచ్చు, లేదా వాళ్ళకి మంచి మంచి కంపెనీలను రప్పించి గతంలో నేను చేసిన జాబ్ ఫెయిర్ ద్వారా 700 మందికి వచ్చింది. అలాంటి జాబ్ ఫెయిర్ ప్రతి ఏటా 3 సార్లు నిర్వహిస్తే మన పిల్లలు 10,000 మందికి అద్భుతమైన ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. ఈ రకంగా 9 సంకల్పాలతో ఈ హిందూపురాన్ని 7 అంచెల ఈ అభివృద్ధి ప్రణాళికతో ఈ హిందూపురాన్ని బంగారుపురంగా మార్చేటువంటి అద్భుతమైన అవకాశం మీ అందరి ముందు ఉంచుతున్నాను. ఈ అంశాన్ని ఇప్పటిదాకా మీ ముందు ఎవరైనా ఉంచారా? ఇది నా సూటి ప్రశ్న. ఇప్పటిదాకా మీ ముందు 5 ఏళ్ళు మేము ఇక్కడే ఉంటాం, మీకోసం పనిచేస్తామని ఎవరన్నా అన్నారా? కాబట్టి మీ విఘ్నతకు వదిలేస్తున్నా. ఒంటరివాడిని అయ్యాను, నన్ను ఒంటరివాడిని చేశారు, కానీ మీరందరూ ఉన్నారనే ఒక దమ్ము, ఒక ధైర్యం నాలో ఉంది. నాలో ఎక్కడో ఆత్మవిశ్వాసం ఉంది. నన్ను మీరు గెలిపించుకుంటారనేటువంటి నమ్మకం ఉంది. నా గెలుపు హిందూపురానికి మలుపు. అగ్గిపెట్టికి ఓటేయండి, అభివృద్ధిని సాధించండి. భారత్ మాతా కీ జై.